ఉన్నాం, దేవునిలో జీవిస్తున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కానీ ఆయా సమయంలో మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నామేమో అని నాకు అనిపించింది. దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయమని చెప్పింది. ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు అని నీవు గ్రహించాలి. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. హిస్ ప్రెజెన్స్ ఈజ్ ప్రెజెంట్ ఆల్వేస్. అన్ని సమయంలో, అన్ని సందర్భాల్లో ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మీతో ఉంది అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. చాలామంది ఏం చేస్తారంటే అది గ్రహించాలి. చాలామంది ఏం చేయాలి? గ్రహించాలి. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం గ్రహిస్తామో మన జీవిత విధానం మారిపోతుంది. మనం జీవించేటువంటి జీవిత విధానము మార్పు వస్తుంది. మీరు చూడండి, లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏంటిదంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ కదా. చెహరా మనకా ఆయన హే, చెహరా మనకా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే మన ముఖంలో ఏం కనిపిస్తుందట, మన మనస్సులో ఏముంది, మన హృదయంలో ఏముంది, మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనకి కనిపిస్తుంది. మరి మిమ్మల్ని చూసినప్పుడు ఏం కనిపించాలి? ఎవరు కనబడాలి? ఎలా కనబడాలి? దేవుడు కనబడాలి కదా. మనం చూసినప్పుడు అయ్యో ఏమైంది అన్నట్టు ఉండదు. అన్నారు ఎప్పుడైనా ఏంది అట్టున్నామని వస్తాయి అలాంటి పరిస్థితులు వస్తాయి కదా. ఎందుకు అలాగూ అవుతుంది అని అంటే, మనం కొన్నిసార్లు మర్చిపోతున్నాం. ఏంటిది? నా జీవితంలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఆ టైం అట్లా చేసేస్తాను. ఏంటంటే ఒంటరిగానే ఉన్నాం, నీకు ఎవరు లేరు, చూసినావా నీ పరిస్థితి ఎట్లుంది అనేటువంటి యొక్క పరిస్థితులు అపవాది తీసుకొని వస్తున్నప్పుడు మన ముఖంలో దేవుడిచ్చినటువంటి ఆ చిరునవ్వు, దేవుడిచ్చినటువంటి ఆ జీవం, దేవుడిచ్చినటువంటి ఆ మహిమ ఎటో ఎగిరిపోతుంది. మళ్ళీ చూసినప్పుడు ఇతరులకు ఏం కలగాలి తెలుసా? గొప్ప నెమ్మది కలగాలి, ప్రశాంతత కలగాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా నెమ్మది అనిపిస్తుంది అని మీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తే నిజంగా మీరు ధన్యులు, మీ ద్వారా దేవుడికి మహిమ వస్తుంది అనేది మీరు గుర్తించాలి. వాళ్ళు చూసినప్పుడు ఇతరులకి ఏమనిపించాలి? పీస్ అనిపించాలి. వారికి చాలా ప్లెజెంట్గా ఆ ఫీలింగ్ రావాలి. మనం ఏం చేయాల్సిన అవసరం, మనం చూస్తేనే. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన ముఖంలో దేవుని యొక్క మహిమ కనబడ్డప్పుడు. మన ముఖంలో దేవుడి మహిమ ఎప్పుడు కనిపిస్తుంది? దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి అనుభూతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటే అప్పుడు ఆ విధంగా ఉండడానికి వీలైంది. అయితే మన జీవితంలో చాలా పరిస్థితులు ఎట్లా ఉంటాయనంటే, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొంతమంది వ్యక్తులను మీ ముందు పెడతాను. వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నానంట. నేను మీకు తోడుగా ఉన్నానంట. కానీ వారి జీవితంలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. వారి జీవితంలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. కానీ దేవుడు ఏదైతే అనుకున్నాడో వారి జీవితంలో ఆ కార్యాలు దేవుడు చేసి. ఓకే, చూద్దాం. యాకోబు గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం. 14-15 వచనాలు చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం. భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనను. నీవు పడమటి తట్టులను, తూర్పు తట్టులను, ఉత్తరపు తట్టులను, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడుతున్నాయనంటే, ఎవరితో చెప్పబడుతున్నాయనంటే యాకోబు గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి. యాకోబుతో దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా. ఇది ఆయన జీవితంలో ఆరంభంలో జరిగినటువంటి సంఘటన. ఆరంభం అని అంటే అన్నను మోసం చేసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు
దేవుడు ఆయనతో మాట్లాడినటువంటి మాట. ఇక్కడ నుండి ఆయన జీవితం గురించి మనం ఆలోచిస్తే, దేవుడు తోడుగా ఉంటా అన్నాడు కదా అని చెప్పేసి ఆయన లైఫ్ అంతా సాఫీగా సాగిందా? లేదు. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఎవరిని చూసినాడు? రాహేల్ని చూసినాడు. రాహేల్ని చూసి ఆమెను వివాహం చేసుకోవాలంటే ఆయన చెప్పినాడు 7 సంవత్సరాలు పనిచేయాలి బాబు అని. సరే, 7 సంవత్సరాలు పనిచేసి 7 సంవత్సరాలు పనిచేస్తే ఆయన దొరికిన ప్రతిఫలం ఏంటిది? రాహేలు ప్లేస్లో లేదు. ఆయన ఎంత ఫీల్ అవ్వాలి? మోసమే కదా. అవును. మరి మోసంలో దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడా? అందులో కూడా దేవుడు మోసాన్ని కూడా మేలుగా మలిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మోసాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మలుస్తాడు. లేయా పిల్లలు ఎవరున్నారు తెలుసా? అంత దీపిగా మీరు ఎప్పుడు గమనించలేదు కావచ్చు. లేయా పిల్లల్లో యూదా ఎవరున్నారు? యూదా ఎవరు తెలుసా? యూదా గోత్రంలో నుండి యేసు ప్రభు వచ్చింది. హల్లెలూయా. గమనిస్తున్నారా? మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకున్నది దొరకలేదు, ఇంకేదో వచ్చింది మన జీవితంలో, ఇది నాకెందుకు అంది కదా. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయత నీకుంటే, ఉన్నాడనేటువంటి నమ్మకం నీకుంటే, దేవుడు ఏం చేస్తాడు? ఆ మోసాన్ని కూడా దేవుడు వేలుగా మలుస్తాడు. అసలు యేసుప్రభు వంశావళికి మూలకర్త అయినటువంటి యూదా ఎక్కడి నుండి వచ్చిందంటే లేయా నుండి వచ్చింది. నేను అనుకుంటా ఒకవేళ ఫస్ట్ టైమే దేవుడు ఆయనకి రాహేల్ని ఇస్తే లేయా కొరకు ఎందుకు పని చేస్తాడు? నాకేమవసరం, లేయా కావాల్సింది దొరికింది కదా అని అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, మోసం అయిపోయిందని మనకు అనిపించచ్చు, కానీ అందులో కూడా ఆశీర్వాదం ఉంది, అందులో కూడా అద్భుతం ఉంది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోదు. అట్లని చెప్పి దేవుడు రాహేల్ని ఇచ్చేసిందా? రాహేల్ని దేవుడు వదిలిపెట్టేసిందా? లేదు. కానీ 7 సంవత్సరాలు మరలా 7 సంవత్సరాలు పనిచేస్తాడు. దేవుడు రాహేల్ని ఇస్తాడు. రాహేల్లో నుండి యోసేపు వచ్చింది. అర్థమైంది? రాహేల్లో నుండి ఎవరు వచ్చారు? యోసేపు వచ్చారు. ఈ యోసేపే ఇశ్రాయేలు కరువులో చనిపోకుండా కాపాడింది ఎవరంటే ఈ యోసేపే. అర్థమవుతుందా? కరువు వచ్చినప్పుడు, ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు, ప్రదేశమంతటా కరువు వచ్చినప్పుడు ఎవరు కాపాడిందంటే ఈ యోసేపే కాపాడి. మరి యాకోబు జీవితంలో మనం ఆలోచిస్తూ ఉంటే అంత డిసప్పాయింట్మెంటే, అంత డిస్కరేజ్మెంటే అన్నట్టుగా మనకి అనిపిస్తాం. కానీ దేవుడు వాగ్దానం చేసి ఏంటిది? నేను నీకు తోడుగా. మామ మోసం చేసిందా? మామ చాలా మోసం చేసింది. అర్థమైంది? అయినా కానీ దేవుడు ఏం చేసినాడు? నేను అనుకుంటా యాకోబు మరి అది గమనించినాడో లేదో మనకైతే తెలియదు. కానీ మనం ఈ స్టోరీకి బయట ఉండి మనం ఏం గమనిస్తున్నామనంటే దేవుడు నిజంగా యాకోబుని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించాడు. కానీ యాకోబు జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయా? చాలా ఉంది. నిరాశపడ్డా? నిరాశపడ్డా. మోసపోయిన ఫీలింగ్ కలిగింది. అన్నీ జరిగినాయి ఆయన జీవితం. లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఎలా అయిపోయినానంటే అసలు నేను ఎక్కడున్నా, నేను ఏం చేస్తున్నా, నేను ఎవరి దగ్గర ఉంటున్నా, చాలా బాధ అనిపించింది. నేను ఒకరి కిందనే ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని ఆయన రియలైజ్ అయినప్పుడు దేవుడు అన్నాడు కదా, నేను ఈ దేశాన్ని తీసుకొస్తానని చెప్పేసి దేవుడు తను అనుకున్నది మరలా యాకోబు జీవితంలో దేవుడు నెరవేర్చి 20 years తర్వాత, 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? యాకోబుని మరలా ఏ ప్రాంతానికి అయితే నడిపించాలో ఆ ప్రాంతానికి దేవుడు నడిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మనము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనకి ఏమనిపిస్తాయనంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడో లేదో, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉందో లేదో. ఎందుకంటే దేవుడు తోడుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది? ఇంత మోసం అయితే దేవుడు చూసుకుంటూ కూర్చుంటారా? ఈమె చేసుకున్నా అంటే ఈమె దొరుకుతుంటే దేవుడు నన్ను ఒక సిగ్నల్ అయినా ఇవ్వడా? ఒకసారి చూడామె ఆమె నీ భార్యలో కాదని ఒక ఆలోచన ఇవ్వడా దేవుడు? ఏం జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తర్వాత తెల్లారి తెలిసింది ఏంటిది? మీరు రాహేలు కాదు, లేనికే చెప్పారు దేవుడు అని భరించారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే మన జీవితంలో మనం అనుకున్నవి సమయానికి దొరకకపోయినా, మనకు మోసం జరిగిందని అనిపించిన, ఎదుటివారు మనల్ని కావాలని మనల్ని అణగదొక్కాలని మోసం చేసినా కానీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఫైనల్గా ఎక్కడికి వెళ్తామంటే ఆశీర్వదించబడిన వారిగానే ఉంటాం. ఆశీర్వదించబడిన స్థలానికే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏశావు దగ్గర పోతున్నప్పుడు యాకోబు ఏమంటే దేవుడు నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించి చూడు
నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత ఆస్తి ఉంది, ఇదంతా ఉంది, ఇంకా నాకేమి కూడా అవసరం లేదు. సమృద్ధిగానే యాకోబు అక్కడ వెళ్ళేటప్పుడు యాకోబు ఎలా వెళ్ళిండు? ఒంటరిగా వెళ్ళి కదా. వచ్చేటప్పుడు అక్కడ నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ 20 years జర్నీ అనేటువంటిది ఆయనను చాలా నలగొట్టింది. ఈ 20 years జర్నీలో ఆయన చాలా విషయాలు నేర్చుకున్నాడు. నేను ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినవాడనేటువంటి గ్రహింపు వచ్చింది, బుద్ధి వచ్చింది. దేవుడు ఆయన జీవితంలో ఏది చేయాలనుకున్నాడో అది చేశాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఆయనను దర్శించి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులు అని మనం పిలుస్తున్నాం కదా, దాని అందరికీ మూల పురుషుడు అంటే యాకోబు. అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తోడుగా ఉంటా అన్నాడు కదా, మరి ఇట్లెందుకు జరిగింది అని అంటే అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు మనకి తోడుగాని, మోసాల్లో దేవుడు తోడుగా ఉంటాడు. అర్థమవుతుందా? ఎటువంటి పరిస్థితుల్లోనే సరే, నలిగిపోయిన పరిస్థితుల్లో సరే దేవుడు మనకు, నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అర్థమవుతుంది. అది మనము గుర్తుపెట్టుకోవాలి. రెండోది, మనం బైబిల్లో మరొక వ్యక్తిని గమనించినట్లయితే యోసేపు. ఎవరు? యోసేపు గురించి మనందరికీ తెలుసు. ఈయన రాహేలుకి ఇద్దరే పిల్లలు పుడతారు. ఒకరు యోసేపు, రెండోది బెన్యామీన్. యోసేపు గురించి మనం ఆలోచిస్తే యోసేపు చిన్నప్పటి నుండి కూడా చాలా మంచి లైఫ్ లీడ్ చేసింది. గారాబంగా పెరిగినటువంటి వ్యక్తి కదా. ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది యాకోబు జీవితం. ఆ చిన్న కుమారుడు అంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయన కొరకు అందరూ ఒకలాగా చూస్తుండే, ఈయనకు స్పెషల్గా రిలేటివ్ అదే ఆయన కొంప ముంచింది. అర్థమైంది. కొన్నిసార్లు మనం ప్రేమ అనుకుంటాం కదా, ప్రేమ మనల్ని ఎక్కడికో తీసుకొని పోతుంది. కానీ అందులో నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనకి మేలే చేస్తాడు. అర్థమవుతుంది. యాకోబు తన ఈ యోసేపుకి ప్రత్యేకంగా చూడడం అన్నలకు నచ్చలేదు. అసూయ. ఏంటిది? వీడేం పెద్ద స్పెషల్, ఈయన చూసేసరికి మా డాడీ బాగా పులకరించిపోతాడు, ఈయన చూసేసరికి బాగా ఫీల్ అయిపోతాడు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళ లోపల బాగా పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే అసలు యోసేపు లేకుండా ఉంటే బాగు అన్నంతగా పెరిగిపోయింది. అర్థమైంది. నేను ఒక ఫ్యామిలీ గురించి అంటే నేను విన్నాను. చిన్న పాప పుట్టింది. అప్పటికి ఇంకొక పాప 2 years అనుకో. ఇంకొక పాప ఉండేసరికి ఈ 2 years బేబీని నెగ్లెక్ట్ చేయడం మాకు స్టార్ట్ చేసింది. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద పోతుంది? అప్పుడే బాగా బేబీ దగ్గర పోతుంది కదా. ఆ చిన్న పాపకి ఎంత కోపం వస్తుందంటే, ఆ చిన్న పాపను చూసిన ఆ 2 సంవత్సరాల పాప ఎంత కోపం వస్తుందంటే ఆమెను ఏమైనా చెయ్యాలన్నంత కోపం వచ్చింది. కొన్ని ప్రయత్నాలు కూడా చేసింది. ఈ వచ్చిన తర్వాత నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది. అర్థమైంది. అట్లా చేయొద్దు. మనం అలాగూ చేయదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎట్లా చూడాలి? సమానంగానే చూడాలి. యాకోబు బాగా యోసేపుని కొంచెము అతిగా చూసిండు కాబట్టి ఏమైంది? మీరు దేవుడిని ఎక్కువ ప్రేమిస్తారు, అది ఏమవుతుంది? అర్థమైంది. మీరు బాగా దేవుని ప్రేమించకండి, అది మంచిది కాదు. దేవుడు ఏం చేస్తారు? దాన్ని కొన్నిసార్లు మనకు తెలియకుండానే దేవుని స్థానం కూడా తీసేసుకుంటారు. వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. దేవుని ప్లేస్ ఇవ్వకండి, ఎవరికి కూడా ఇవ్వకండి. భార్య కానీ, భర్త కానీ, పిల్లలైనా సరే. అందుకని యేసుప్రభువు ఏమంటారు? తల్లిని, భార్యను, పిల్లల్ని కూడా ఏం చేయాలంట? ద్వేషించాలంటే. ద్వేషించమని కాదు, ఇక్కడ వాళ్ళను పక్కకు పెట్టాలి. దేవుని తర్వాతనే ఎవరైనా. నువ్వే దేవుడు అన్నావు అనుకోండి, ఆ దేవుడు ఏటో పోతాడు. యాకోబు విషయంలో కూడా అదే జరిగింది. యోసేపుని చాలా ప్రేమించారు. వాళ్ళందరూ కట్టగట్టి ఏం చేసినారు? యోసేపుని ముందు ఏమనుకున్నారు? చంపేద్దాం అనుకున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయడం. ఎంత క్రియల్ మైండ్. ఒక మనిషిని చంపడం అది ఎంత లోపల, ఎంత ఏమంటారు, ఎంత కసి, ఎంత కోపం, ఎంత లోపల ఎంత ఉడుకుతుందో వాళ్ళకి. దొరికిందే ఛాన్స్ అనుకున్నారు. కానీ అందులో దేవుడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి యోసేపుని దేవుడు తప్పించాడు. హల్లెలూయా. దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఎట్లా ఇన్వాల్వ్ అవుతాడు? లాస్ట్ మినిట్లోనైనా సరే దేవుడు. యోసేపు చచ్చిపోతే చరిత్ర వేరేలా ఉంది. యోసేపు చావద్దు. ఇప్పుడు యోసేపు బ్రతికుండా ఎవరిని వాడుకున్నాడు? ఆ సహోదరులలో ఒకరినే వాడుకున్నాడు. వద్దు ఆయన నువ్వేనా? ఎందుకు? ఆయన చంపితే ఏమొస్తుంది మనకి? అగో ఇక్కడ విద్యార్థులు పోతున్నారు, వాళ్ళు నమ్మేస్తే మనకి పైసలైనా వస్తాయి, చంపితే ఏమొస్తాయి కదా అని చెప్పేసి ఆయనని అమ్మబడినటువంటి యోసేపు. అర్థమైంది. యోసేపు ఒక బానిసగా అమ్మబడి.
ఆదికాండంలో 39వ అధ్యాయంలో 39 చాప్టర్లో యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అనే మాట దాదాపుగా 4 సార్లు ఉంది. నేను చదివిన మీరు చదివిన అంతే. 39వ అధ్యాయంలో ఆదికాండంలో 4 సార్లు ఏముంటుందంటే యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అనే మాట. మీరు తర్వాత చదవండి, అధ్యాయం అంతా కూడా చదివితే మనకి టైం. దేవుడు ఆయనకు తోడుగా ఉంటే ఏం జరిగింది యోసేపు జీవితంలో? మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగిందా? కీడు కూడా జరిగింది కదా. కీడు జరిగినప్పుడు దేవుడు తోడుగా లేడా? మనము ఏదైనా పరిస్థితి కానీ నింద భరించలేము కదా. మనం చేసిన దానికి ఏమని అనుకుంటే చేసినా కదా పోనీ అనుకుంటాం, కానీ నేను ఏం చేయలేదు. చెయ్యని దానికి ఆయన మీద నింద వేసి ఆయన తీసుకుపోయి ఎవరైతే నెత్తి మీద పెట్టుకున్నారో వాళ్ళని కాళ్ళ కింద తీసేసి, అప్పటి వరకు పోతీఫర్ ఇంట్లో ఆయననే బాస్. కానీ ఆయన పరిస్థితి ఒక్కసారిగా ఏమైపోయింది? తారుమారైపోయింది. వెంటనే వచ్చే క్వశ్చన్, దేవా తోడుగా ఉంటాను, ఏంటి పరిస్థితి? కొన్నిసార్లు మన కూడా ఏమైపోతాయి, మొత్తం ఫ్లిప్ అంటాం కదా, ఫ్లిప్ అయిపోతుంది కొన్నిసార్లు మన లైఫ్. కనపడి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకి ఆ ఫ్లిప్ అయినప్పుడైనా సరే, ఫ్లాప్ అయినప్పుడైనా సరే దేవుడు మనకి తోడుగానే. అర్థమవుతుంది. దేవుడు ఆయన మీద నింద వచ్చు. మనం చాలాసార్లు నిందలు వస్తున్నప్పుడు, దేవా ఏం చేస్తున్నాను, ఇంత కరెక్ట్గా ఉన్నా, ఇంత పర్ఫెక్ట్గా ఉన్నా, ఇంత పరిశుద్ధంగా ఉన్నా, నా మీదకే ఇది రావాలంటే నీ మీదకే వస్తుంది. అక్కడ దేవునికి ఒక ప్లాన్ ఉంది, దేవునికి ఒక ఆలోచన. కాబట్టి ఆ నిందని ఏం చేస్తుంది? ఆ ప్లాన్లోకి నడిపిస్తుంది. అర్థమైతే నేను చెప్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో వచ్చేటువంటి ఇరుకులు, అవమానాలు, నిందలు దేవుని ప్రణాళికలోనికే నడిపిస్తే, ప్రణాళికలో నుండి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పక్కకి తీసుకొని పోడు. గుర్తుపెట్టు. మనం చాలాసార్లు వాటిని వాటిని మనం గ్రహించాం. పోయి అక్కడే ఆయన పరిస్థితి ఏమైపోయింది? అప్పటి వరకు పోతీఫర్ ఇంట్లో గొప్పగా బాస్గా ఉండేటువంటి వ్యక్తి స్లేవ్గా మారిపోయింది, ఒక ఖైదీగా మారిపోయింది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ఆయనకి ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. చెరసాలలో తోడుగా ఉన్నాడంటే చెరసాలలో కూడా తోడుగా ఉన్నాడు. నువ్వే జైలుకి పోయినావా, నీతో పాటు దేవుడు కూడా జైలుకి వచ్చింది, నీతో కూడా ఉన్నాడు దేవుడు. అక్కడికి పానదాయకుడు, భక్షకారుడు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడికి దేవుడు తీసుకువచ్చు. వారు వచ్చినప్పుడు యోసేపు అనుకుంటాడు, నిజంగా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకనంటే వారికి ఒక కళ వస్తుంది. ఆ కళభావం ఎవరు చెప్తారంటే ఈయనే చెప్పినప్పుడు ఒక ఆయన ఏమంటాడు, నిన్ను రాజు చంపేస్తాడు, నిన్ను మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, ఒకసారి పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. తీరా పోతే మన బైబిల్ ఏం చూస్తామంటే ఆయన ఏం చేసిందంటే ఆయనని మర్చిపోయిందా? దేవుడు మర్చిపోయేటట్టు చేసిందా? మనం చాలాసార్లు అనుకుంటాం వారు మర్చిపోయిందో అనుకుంటాం. మర్చిపోయేటట్టు దేవుడే చేస్తాడు. అదే మర్చిపోయేటట్టు దేవుడే. ఆ సమయానికి వారు మర్చిపోవడం మనకు ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో, కొందరు మర్చిపోవడం మనకు ఆశీర్వాదకరం, కొందరి మైండ్లో మనం ఉండకపోవడం ఆశీర్వాదం. యేసప్ప ఒకరో 2 రోజులు చూసింది, 1 నెల 2 నెలలు అయిపోయింది, ఇంకొచ్చేటట్టు లేదు, 2 సంవత్సరాలు అయిపోయింది, మొత్తము ఇంకంతే అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఎవరికి కళ వచ్చింది? ఈసారి ఫరోకి కళ వచ్చింది. ఈ కళభావం ఎవరు చెప్పారంటే అప్పుడు దేవుడు మరలా ఏం చేసినాడు? మళ్ళీ ఆయనకి గుర్తు చేసింది. ఏంటిది? జైల్లో ఉన్నాడు చూడు, ఆయన బయటకు తీసుకురాడు. అది అప్రాప్రియేట్ టైం. దేవుని టైమింగ్ అట్లా. ఒకవేళ అప్పుడే గనక ఎవరైనా సేఫ్గా వచ్చింది పానదాయకుడు కనుక అప్పుడే గుర్తు పెట్టుకొని యోసేపుని బయటకు తీసుకొని వస్తే ఏం జరుగుతుంది? యోసేపు జీవితంలో ఆ చెరసాలని బయటకు వచ్చి ఒక కామన్ మ్యాన్గా ఉంటుండే. కానీ ఇప్పుడు దేవుడు ఎట్లా స్టేజ్ సెట్ చేసిండారంటే డైరెక్ట్గా పోయి ఆయన ఫరో ఎదుట నిలబడాలి. అర్థమైంది? ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి పోవాలి? ఫరో ఎదుట నిలబడాలి. ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారము యోసేపు దగ్గర ఉంది. ఎందుకంటే యోసేపు దగ్గర దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? సమస్యకు పరిష్కారం యోసేపు దగ్గర ఉంది, ఎందుకంటే యోసేపు దగ్గర దేవుడు ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అందరు స్టోరీ తెలుసు కాబట్టి ఆ కళ భావం ఎవరు చెప్తారు? యోసేపు చాలా వివరంగా చెప్తారు. ఆయన చెప్పే విధానానికి ఫరో ఫిదా అయిపోయి ఇంకా దీని మీద మొత్తం నువ్వే అధికారం. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉన్నాడు.
ఆ 2 సంవత్సరాలు మర్చిపోయినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. అది సైలెంట్ పీరియడ్గా మనకు అనిపిస్తుంది, కానీ దేవుడు దాని వెనకాల దేవుడు పని చేస్తాడు. అర్థమైంది? కొన్నిసార్లు మౌనం అనిపిస్తుంది, దేవుడు ఏం మాట్లాడతలేడు, ఏం ఆన్సర్ ఇస్తలేడు. ఇక రేపు అయినుండని అంటారు కదా, ఎదురు పక్షి పిల్లలు తల్లి కొరకు ఎదురు చూస్తున్నట్టు, ఎప్పుడు వస్తుందా తల్లి, ఎప్పుడు ఆహారం తెస్తానంటే ప్రతిరోజు చూస్తున్నాడు కావచ్చు. ఈరోజు వస్తేమో వార్త, ఈరోజు వస్తే ఎన్ని రోజులైనా కానీ వార్త రాదు. మనకి అనిపిస్తే దేవుడు మర్చిపోయిందేమో. దేవుడు మర్చిపోయే దేవుడు, మనుషులను మర్చిపోయేటట్టు చేసిన దేవుడు మర్చిపోయేటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన జీవితంలో మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన డైరెక్ట్గా ఏ స్థాయికి పోయిందనంటే, ఒక ప్రిజనర్గా ఉండేటువంటి వ్యక్తి ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు, ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. ఆ ప్యాలెస్లో కూడా ఉన్నతమైన స్థానానికి దేవుడు తోడుగా ఉంటే అలాగే ఉంటుంది. అప్పుడే ప్రిజను, అప్పుడే ప్యాలెస్, అప్పుడే నింద, అప్పుడే ఘనత. ఎవరు తీసుకొస్తున్నారు? దేవుడు. అర్థమవుతుంది? ఆ నింద ఎటుపోయిందో. ఇప్పుడు ఆయన ఏ పొజిషన్ ఉన్నాడు? పోతీఫర్ కంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఆయన వచ్చింది కదా. అప్పటివరకు ఆయన పోతీఫర్ ఇంటికే, అక్కడ ఉండేటువంటి వారికి ఆయన హెడ్గా ఉండే, కానీ ఇప్పుడు పోతీఫర్ కూడా హెడ్. మొత్తం ఆ దేశానికి ఫరో తర్వాత ఫరో స్థాయికి దేవుడు ఆయనని తీసుకొని, ఎందుకంటే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంటే ఆయన జీవితంలో ట్రబుల్స్ రాలేదా, నిందలు రాలేదా? కానీ దేవుడు తోడుగా. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఉసూరు అనుకుంటా ఎందుకు రాయి బ్రతుకు అన్నట్టు మీ ముఖాలు పెట్టకండి. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. శ్రమ ఉందా, నింద ఉందా, నిరాశ ఉందా, దేవుడు తోడుగా. దేవుడు చూస్తున్నాడు కదా. దేవుడేం నిద్రపోలే, దేవుడేం మర్చిపోడు, దేవుడు అన్నీ గమనిస్తాం. దానియేలు గురించి కూడా మనం చూసినట్లయితే, దానియేలు జీవితంలో కూడా మనము, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి కదా. తెలుసా స్టోరీ? తెలుసా? నెబుకద్నెజరు వారందరినీ కూడా తీసుకొని వస్తున్నప్పుడు ఎలాంటి వారిని తీసుకొచ్చినాడంటే, మామూలు వాళ్ళని తీసుకురాడు, మంచి రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, ఉన్నతమైనటువంటి క్లాస్కి, హై క్లాస్కి చెందినటువంటి వారిని తీసుకురాడు. కాబట్టి దానియేలు ఆ స్థాయి నుండి ఇక్కడికి వచ్చినాడు. నెబుకద్నెజరు బబులోన్ దేశానికి ఒక బానిసగా వచ్చింది. ఆయన అక్కడి నుండి వచ్చినాడు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కృప, దేవుని దయ వలన దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించింది, ఎందుకు ఆశీర్వదించింది? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎలా దేవుడు తోడుగా ఉన్నాడు ఎలా చెప్పగలరు? వారు దేవుడు తోడుగా ఉన్నారనే భయంతోనే వారు ఏం చేయలేదు తెలుసా? వారు ఇచ్చిన ఆహారాన్ని వారు తినలేదు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, కాబట్టి మేము అపవిత్రము కాలేము అని చెప్పేసి వారు నెబుకద్నెజరు వారికి ఇచ్చినటువంటి ఏ ఆహార పదార్థములను వారు తీసుకోకుండా వారు సాధారణమైనటువంటి భోజనాన్ని వారు తీసుకొని, వారి కంటే అక్కడ ఉండేటువంటి ఇతరుల కంటే కూడా వీరు మరి శ్రేష్ఠులుగా ఉన్నారన్నమాట. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 18-19 వచనం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని దేవవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టింది. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచింది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి ముందు శకునగాండ్రు కంటేను, గారడి విద్య గలవారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడింది. 10 అంతల శ్రేష్ఠులని తెలియబడ్డారు. 10 టైమ్స్ వారు చాలా బెటర్గా వారు ఉన్నారు. చూడండి, రాజు వారితో మాట్లాడగా ఈ నలుగురు కూడా ఎలా ఉన్నారంటే తెలుసా? వారి వంటి వారెవరునూ కనబడరు. కాబట్టి వారు ఇప్పుడు ఎక్కడ నిలిచినారు? రాజు సముఖంలో నిలిచి మంచి ఉన్నతమైనటువంటి కోర్సు. మనం ఎప్పుడు కూడా మనకున్న ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒక దరిద్రపు టీచింగ్ ఏంటంటే, ఎప్పుడు మనము ఎట్లుండాలి? రిచ్, ప్రాస్పరీ. మనం ఎప్పుడు రిచ్. మనకు రోగాలు రావద్దు, మనకు అనారోగ్యత రావద్దు, మనకు బ్యాక్ పెయిన్ రావద్దు, మనకు హెడేక్ రావద్దు. అలా
అలాంటి బోధ నడుస్తుంది ఈరోజు. జాగ్రత్త. ఇలాంటి వచనాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు తెలుసా? రాజు సముఖంలో నిలబడ్డారు. అందరూ హల్లెలూయా స్తోత్రం. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళు సావచ్చు తెలుసా? రాజు సముఖం నిలబడ్డారు కాబట్టి సావచ్చింది. ఏంటిది? నెక్స్ట్ అధ్యాయంలో మనం అన్ని చదవలేం, కానీ మీరు వినండి. నెక్స్ట్ అధ్యాయంలో ఏం చూస్తాము? నెబుకద్నెజర్ కళ వచ్చింది, కళ మర్చిపోయింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. వీళ్ళు అంటారు నువ్వు కళ చెప్పు, మేము భావం చెప్పు. కళ మర్చిపోయింది. నీ తలకాయలు వచ్చిన కళ మేమేంటి చెప్తాం? కళ ఏమంటారు తెలుసా? భూమి మీద ఏ నరుడు కూడా ఈ సమస్యను పరిష్కరించలేడు, దేవతలైతే తప్ప. దీనికి ఎవరు కూడా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు తప్ప దీనికి ఎవరు కూడా పరిష్కారం లేదు. రాజు ఏమంటారు తెలుసా? మీరు అన్ని పిచ్చేసా లేకండి, అందరు సస్తారు, అందరిని చంపుతాడు, నాకు ఆన్సరు కావాలి. రాజు కదా, రాజు ఏమైనా చేస్తాడు. అర్థమైంది? కాబట్టి ఇప్పుడు సమస్య వాళ్ళకి వచ్చిందా? బబులోను రాజ్యంలో ఉండేటువంటి శకునగాండం గారెడి విద్య గల వారికి వచ్చింది అనుకుంటురా? దానియేలు, శద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మాతో పాటు మీరు కూడా పోతారు తెలుసా? అప్పుడు దానియేలు ఏం చేస్తారు? మేము ఎందుకు పోతాం? దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. మమ్మల్ని సంపనికి తెచ్చింది ఆయనకి, సంపనికి తేలే దేవుడు ఏదో ఒకటి చేస్తాడు. ఆయన ఏమంటారు? ధైర్యంగా పోయి రాజ అర్యోక్తో అంటారు, మాకు కొంత టైం ఖచ్చితంగా కళ చెప్తా, కళ భావం కూడా చెప్తా. ఏం లేరంటే ఆ డేర్నెస్ ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుడు ఎవరికి తోడుగా ఉంటే వాళ్ళు మాత్రమే అలాంటి డేర్నెస్ చేయగలరు. ఆ ధైర్యం మామూలుగా రాదు. కళ ఎట్లా చెప్తామండి? మీరు చెప్పారు ఎవరికైనా? నాకైతే కళ భావం చెప్పండి. కొంతమంది అడుగుతున్నారు, నాకు ఆ వరం నాకు లేదు, మీరే దేవుడు నాకు. కొందరు చెప్తారులే, అది ఒక కృపావరం, చెప్తే తప్పేం లేదు. కలభావం చెప్పే వాళ్ళు కలబడి చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? వాళ్ళందరూ కలిసి అని అంటాడు, మనం ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు తోడుగా. ఈ సమస్యలో కూడా దేవుడు మనకి తోడుగా. కాబట్టి వారందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు. దాన్ని వెళ్ళిపోయి ఆ కళ చెప్తాడు, కళ భావం కూడా. హల్లెలూయా. దాంతో వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు వారికి అనుభవించి. అంతటితో అయిపోయిందా? సమస్యలు రాలేదా? మళ్ళీ సమస్యలు వచ్చి దానియేలు గురించి మనం చూద్దాం. శద్రక్ మేషక్ అబేద్నెగోలు పక్కన పెట్టేస్తే దానియేలు ఆయన పొజిషన్ ఇంకా 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 హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయింది. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం మొదటి 3 వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైంది. వారి పైన 3 ప్రధానులుగా నియమించారు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకూడనట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చారు. చూడండి, ఇప్పుడు దానియేలు పొజిషన్ చూడండి. 120 మంది అధిపతుల్లో 3, ఆ 3లో ప్రధాని ఎవరు? ఇప్పుడు మీరు మామూలుగా ఆలోచన చేయండి, ఇలాంటి పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తికి శ్రమ రావచ్చా? ఇలాంటి పొజిషన్లో ఉండేటువంటి వారికి కష్టం రావచ్చా? మానవ జ్ఞానంతో ఆలోచిస్తే వచ్చే ఛాన్సే లేదు. మోడీకి సమస్య వస్తుంది, ఆయన పిఎం అనుకో, ఆయనకి ఏమైంది? ఆయన కింగ్ కదా. ఇప్పుడు దాదాపుగా దానియేలు పొజిషన్ కూడా అదే, కానీ ఆయన జీవితంలో కూడా ఏమొచ్చింది? సమస్య వచ్చింది. అర్థమైంది? దేవుడు మనకు తోడుగా ఉన్నంత మాత్రాన సమస్యలు రావని అనుకోకండి. మళ్ళీ దేవుడు చాలా హెచ్చించింది, అబ్బా ఇంకా నేను ఇక్కడ నుండి దాటేసిన అని అనుకోవడానికి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక శాసనం వచ్చింది. ఏంటిది ఆ శాసనము? మన క్విజ్లో అడిగిన ప్రశ్న ఎవరు చెప్పలేదు. చెప్పిందా? 30 రోజులు ఏ మనమైనా సరే ఎవరికి తెలియజేయాలి? రాజుకి మాత్రమే తెలియజేయాలి, ఎవరికి. కానీ దానియేలు అలవాటు ఏంటిది అంటే దేవునికి ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు దేవునికి ప్రార్థన. కాబట్టి ఇప్పుడు ఈ శాసనం వచ్చింది కదా, నేను ప్రార్థన చేయకుండా ఉంటున్నా, నాకు ఈ శాసనాలతో పని లేదు,
నాకు ఆ దేవుడు ఉన్నాడు. ఆ శాసనం ఇంపార్టెంట్. ఏ శాసనము? దేవుడిచ్చిన శాసనం ఇంపార్టెంట్, వీళ్ళిచ్చిన శాసనం కాదు. దేవుడు ఏం శాసించింది మనకి? నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు మనకి శాసనం ఇచ్చింది. మనం ఆ శాసనాన్ని పాటించాలి. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏదైతే అదైతే అన్నాడు. ఆ శాసనం వచ్చిందని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. రాజు ఈ విషయం తెలిసింది. రాజు తీసుకుపోయి ఆజ్ఞ ప్రకారం తీసుకుపోయినని ఇక్కడేసిండు సింహాల గుహ. అప్పుడు గోలు లేవు, గుహలో ఓకేనా, పాత వాడతాం కానీ అప్పుడు గుహలేవు. సింహాల గుహలో తీసుకుపోయి వేసిండు. దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడా? తోడుగా. సింహాల గుహలో వేసినప్పుడు మనం 1, 2 అని అనుకుంటాం కానీ చాలా సింహాలు ఉన్నాయి. ఒకటి చూస్తేనే మనకి అట్లాంటిది ఒక సంఖ్య చెప్తాను. మనకి ప్రూఫ్స్ లేవు కాబట్టి నేను అది సంఖ్య చెప్తలేను. చాలా చాలా సింహాలు ఉన్నాయి. ఆ సింహాల గుహలో దానియల్ని ఎట్లుంటారు? తెల్లారికి ఉంటాడా దానియల్? నార్మల్గా ఆలోచిస్తే ఉండడానికి వీల్లేదు. కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన తెల్లారి దానియేలు ఉన్నావా అని అంటే, రాజు చిరంజీవి అగును కాక నేను బ్రతికే హల్లెలూయా. ఎందుకు? అన్ని సింహాల మధ్యలో దానియేలు ఉన్నప్పటికీ కూడా సింహాలు ఎందుకు ఏం చేయలేకపోయినాయి? దానియేలుతో దేవుడు. ఒకవేళ సింహాల గుహలో వేసినటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉంటే భయపడకండి. దేవుడు తోడుగా ఉన్నాడని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అర్థమైంది? ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు తోడుగా. నా చుట్టూ సింహాలే ఉన్నాయి, నా చుట్టూ అన్ని కూడా నన్ను మింగేటట్టే ఉన్నారు వ్యక్తులు, అయినా కానీ ఏం గుర్తుపెట్టుకోవాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఏం చేస్తాను? ఇంట్లో నుండి సింహాలకి ఆహారం అవ్వడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు జనాంగం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి భారం దానియేలు మీద ఉంది. ఆ తర్వాత చాలా ప్రార్థన చేస్తారు ఆయన. 70 సంవత్సరాలు అయిపోవడానికి వస్తుంది, నెక్స్ట్ ఏం చేస్తావు దేవా అని దానియేలు ప్రార్థన చేస్తాడు. ఆయన బ్రతకాలి, దానియేలు బ్రతికించడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దానియేలు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అయినా కానీ ఆయన జీవితంలో ఏమొచ్చినాయి? ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ వచ్చినాయి. కానీ ఆయన లోపల ఏమైనా మార్పు వచ్చిందా? ఏ మార్పు రాదు. ఎందుకనంటే ఆయన గ్రహిస్తా ఉన్నాడు. ఏంటి తెలుసా? నాకు దేవుడు తోడుగా. మనం చాలాసార్లు ఏం చేస్తారేమో. ఈరోజు నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. దేవుడికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని, దేవుని ప్రెజెన్స్, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉన్నదనే విషయాన్ని మీరు గ్రహించాలి. అర్థమవుతుంది? మీరు ఎప్పుడైతే అది మర్చిపోతారో మీ ముఖ కవళికలు మారి, ఎప్పుడైతే అది ఎప్పుడు మీకు గుర్తుంటుందో, మీకు ఏ చింత వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మీరు ఎలా ఉంటారు? ధైర్యంగా. చెప్పడానికి చాలా విషయాలు, ఒక 2 విషయాలు అట్లా టూకీగా చెప్పేసి ముగించేస్తారు. యేసు ప్రభు ఉన్నటువంటి దోణిలో శిష్యులు ప్రయాణం చేస్తారు. లూకాసు వార్తలో ఉంటుంది. ఒక్క మాట మీరు చదవండి. అక్కడ ఒక మాట ఏమిటంటే, వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారనే మాట. లూకాసు వార్త 8వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. అదే స్థితిలో ఉన్నారట. అపాయకరమైనటువంటి మామూలు అపాయం కాదు, ఇక పోతారటే. నీళ్ళు వచ్చినాయి దోణి మీద, కానీ అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు తుఫాన్ వస్తుందా? కొంతమంది అంటారు తుఫాన్ రావుతున్నాడు. ఎందుకు రాదు? ఖచ్చితంగా ఆ తుఫానులో కూడా మనల్ని ప్రయాణింపజేస్తాడు దేవుడు. ఆ తుఫానులో కూడా గమ్యానికి దేవుడు చేరుస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. ఎంత భీకరమైన గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, పడవ అటు ఇటు అయిపోయినా కదా, కొన్నిసార్లు ఆ గాలి చూస్తుంటే మనకి భయం అవుతాం. ఆ సౌండ్ కానీ, ఆ చెట్లు ఊగడం కానీ, అవన్నీ చూస్తే చాలా ఆందోళన అనిపిస్తూ ఉంది. ఇప్పుడే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఉన్నాడు చూసుకోండి అంతే. అర్థమైంది? దేవుడు ఉన్నాడు. వాళ్ళ పాపం అది గ్రహిస్తలేదు. అయ్యో మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి వేసుకోండి. దేవుడు ఏమంటుంది వెంటనే గాలిని, సముద్రాన్ని గద్దించగా అవి చంపుతాయి. ఆ సముద్రాలు చంపాయి. ఎందుకు? దేవుడు ఉన్నాడు. సముద్రం చంపేస్తా అనుకుంటుందా? చంపదు. ఎందుకంటే దేవుడు. మీ జీవితంలో మీరు అనుకోవచ్చు, ఇంత భయంకరమైన గాలిని తట్టుకోలేను అని మీరు అనుకుంటున్నారు. దేవుడు తోడుగా. నీ మీదికి రాకముందే దేవుడు దాన్ని అణిచేస్తాడు. అర్థమైంది? నిన్ను అది తినకముందే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? వెనక్కి. బైబిల్ ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా
మర్చిపోకండి. పౌలు శిలలు చెరసాలలో ఉన్నారు, భయంకరమైన స్థితిలో ఉన్నారు. వారు చేసిన తప్పేమీ లేదు, వారు చేసింది ఒకటి సువార్తని ప్రకటించి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడు నిజంగా ఉంటే ఇట్లా అవుతుందా అని వాళ్ళు అనుకోలేదు. ఆ చెరసాలలో ఉండి దేవుని వారు స్తుతించినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఉంటే దెబ్బలు పడతాయా? దేవుడు తోడుగా ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తుందా? వస్తుంది. అక్కడ చెరసాల అధికారి రక్షణ పొందాలి. మీరు అందులోకి పోతేనే వారు రక్షణ పొందుతారు. అక్కడ ఉండేటువంటి వారు, చెరసాల ఉండేటువంటి వారికి సువార్త ఎవరు చెప్పాలి? నేను తీసుకుపోయి జైలు వేస్తే నువ్వు చెప్తావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నారు? నేను కూడా నీతో పాటు వస్తున్నాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమను వారు ఇచ్చి, జైలు అధికారి ఎవరైతే చెరసాలలో వేసినారో ఆయనే ఇంటికి తీసుకుపోయి ఇక పౌలు యొక్క గాయములు కట్టినట్టుగా మనము. పౌలకి ఏమైనా డౌట్ వచ్చింది? దేవుడు వదిలిపెట్టిన అప్పుడే చెప్పిండు. ఇప్పుడు నేను పిలుచుకున్నప్పుడే చెప్పిండు దేవుడు నేను నీకు తోడు కాదు. అర్థమైందా? మనందరినీ పిలుచుకున్నప్పుడే దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడుగా. చచ్చిపోయేంత వరకు దేవుడు మీ జీవితంలో తుఫాను రాని, నిందలు రాని, సింహాల గుహలో మీరు వాడనియండి, మీరు చెరసాల వేయండి, ఏదైనా రాని, ఒకటి గుర్తుపెట్టుకోండి, నా జీవితంలో దేవుడు కదండి. నా జీవితంలో దేవుడు ఉన్నాడు. ఏదైనా సరే దేనైనా సరే నేను గ్రహించడానికి ఇష్టపడుతున్నాను. మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మనతో చెప్పినది నెరవేర్చే వరకు మనల్ని. కాబట్టి దయచేసి ముఖంలో ఎప్పుడు కూడా ఒక నిరీక్షణ, అర్థమైంది, ఒక సంతోషం, ఒక సమాధానం మన ముఖాలలో ఉండాలి. అప్పుడే మన ఇతరులకి దేవుని ప్రేమను ప్రకటించడానికి వీలేదు. మీరే చికాకుగా విసుగ్గా ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళకి మీరేం స్వార్థ చెప్తారు? మీరే ఇట్లున్న మౌనం చూసి అలాగే వెళ్ళిపోతారు కదా. అవి కార్టూన్స్ మీరు గమనించినారా? మా ఫ్రెండ్ ఒక ఆయన స్కూల్లో, ఆయన మంచి ఆర్టిస్ట్. ఈ బాధతో ఉన్న ముఖము, సంతోషంతో ఉన్న ముఖాన్ని సింపుల్గా చేయొచ్చు. అది ఎట్లా అంటే ఒక చిన్న ఇట్లా పైకి పెడితే స్మైల్ అవుతుంది, కిందికి పెడితే కదా. గమనించింది? దేవుడు మనం ఎప్పుడు కూడా ఎట్లా ఉంచాలనుకుంటున్నాడు? సంతోషంగా. మనం చూస్తే ఇతరులకు ఏమనిపించాలి? అర్థమైంది? మీ దేవుడు ఎవరు? మీరు ఎందుకు ఇలాంటి స్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత సమాధానంగా ఉన్నారని అడిగేటట్టుగా మనం చూసి అటే ఉరికింది అనుకోండి, మనం ఎవరికి సువార్తని చెప్పలేము. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలంగా ఒకటే గ్రహించండి, ఒకటే గమనించుకోండి, దేవుడు మన జీవితంలో ఉన్నాడు, మనకు తోడుగా. ప్రార్థన చేసి అందరం ఉంటాం.